హాయ్ దిస్ ఇస్ భావన. వెల్కమ్ టు భావనాస్ ప్యాషన్. అందరు ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్ అండి. మేము కుంభమేళాకి వెళ్ళాము. సో ఆ ట్రిప్ విశేషాలన్నీ మీతో షేర్ చేసుకోవాలని నేను ఈ వీడియో చేశానండి. యూట్యూబ్లో చూసే యోలో బస్ బెస్ట్ అని నేను మేము ఈ బస్కి టికెట్స్ బుక్ చేసుకొని కుంభమేళాకి ప్రయాణం అయ్యాము. మేము మా కాలనీ వాళ్ళు అందరం కలిసి ఈ ట్రిప్ ప్లాన్ చేసుకొని ఎండ్ అవుతుంది అనంగా ఆ టైంలో ప్రయాణం అయ్యామండి. కొంచెం క్రౌడ్ తక్కువగా ఉంటుంది కదా అని. ఎందుకంటే అంత క్రౌడ్లో వెళ్తే తప్పిపోతామేమో, ఏమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందేమోనని ఇంట్లో వాళ్ళు కొంచెం టెన్షన్ పడ్డారు. మొత్తానికి సక్సెస్ఫుల్గా ప్రయాణం అయ్యి మేము ప్రయాగరాజ్ చేరుకున్నాము. ప్రయాగరాజ్‌లో ఇంకా ట్రావెలింగ్‌లోనే మాకు ఇంకొక 2 ఫ్యామిలీస్ యాడ్ అయినాయండి. తెలుగు ఫ్యామిలీసే. ఒకళ్ళు విజయవాడ నుంచి, ఒకళ్ళు హైదరాబాద్ నుంచి. మేము కూడా హైదరాబాద్ నుంచే. మొత్తం అందరం కలిసి ఇంకా రూమ్ వేట కోసం బయలుదేరాము. ఎందుకంటే అందరం ఫస్ట్ టైం ప్రయాగరాజ్ వెళ్ళటం అనమాట. మాకు అక్కడ ఎక్కడ రూమ్ దొరుకుతది, ఎక్కడ స్టే చేయాలి అనేది ఏమీ ఐడియా లేదు. జస్ట్ మా గ్రూప్‌లోనే ఉన్న ఒకళ్ళకి ఒక ఆశ్రమం తెలిసిన వాళ్ళది ఉంది. అక్కడైతే మనకి అకామిడేషన్ దొరుకుతుంది అని చెప్పి అన్నారు. సో మేము అకామిడేషన్ ఎతుక్కుంటూ అక్కడికి చేరుకున్నాము. ఘాట్స్‌కి దగ్గరలోనే ఉంది. అంటే మరీ దగ్గర కాదు. ఒక 2 కిలోమీటర్స్ ఘాట్ 2 కిలోమీటర్స్ ఉంది అనంగా అక్కడ మాకు ఒక ఆశ్రమంలో రూమ్ దొరికిందండి. స్వామీజీ ఆశ్రమం. ఆశ్రమం చాలా బాగుంది. రూమ్ కూడా స్పేషియస్‌గా అది బాగానే ఉంది. అంటే రూమ్ అంటే హోటల్ రూమ్స్ లాగా అట్లా లేవు. షెడ్ లాగా అనమాట. ఇక అందులోనే అడ్జస్ట్ అవ్వాలి. ఎందుకంటే అందరూ అట్లాగే ఉంటున్నారు. ఫ్రీ ఫుడ్ అండ్ బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ అయన్నీ వాళ్ళు ఏర్పాటు చేశారు. ఇంకా రూమ్ అంటే ఇగో ఇప్పుడు ఇదేనండి రూమ్. ఇట్లా షెడ్ లాగా ఉంది. కిందంతా కార్పెట్స్ అవి పరిచేసి ఉన్నాయి గడ్డి మీద. ఇంకా ఇదే 3000కి మాకు దొరికింది ఆ టైంలో. ఇంత చలిలో మనకి అకామిడేషన్ దొరకటమే కష్టము. సో దొరికిందే హ్యాపీ అనుకొని మేము అడ్జస్ట్ అయిపోయాం. జస్ట్ ఫ్రెష్ అవ్వటానికే కదా, చేసేదేముంది అని మేము ఫిక్స్ అయ్యి ఈ రూమ్ తీసుకున్నాం అనమాట. తీసుకొని ఇంకా రూమ్ నుంచి అసలు చూసొద్దాము ఎట్లా ఉంది బయట సిచ్యువేషను, ఎక్కడికెళ్ళాలి రేపు స్నానానికి అని చెప్పి బయటికి డిన్నర్ అయిన తర్వాత తిరగటానికి బయటకొచ్చాము. చూస్తే ఘాట్స్ కొంచెం దగ్గరగానే ఉన్నాయి కానీ స్నానాలు చేసే విధంగా అయితే లేవు. అన్నీ బోట్స్ అయన్నీ పెట్టున్నాయి. అన్ని ఘాట్స్ చాలా వరకు క్లోజ్ చేసేసారంట. మనం స్నానానికి వెళ్ళాలి అంటే మాత్రం ఆల్మోస్ట్ ఒక 4 కిలోమీటర్స్ అన్నా మనం నడవాలి. అంత ద అంత దూరంలో ఉన్నాయన్నమాట మనకి స్నానం చేసే ఘాట్స్. మేము కొంచెం దూరం వెతుక్కుంటూ వెళ్ళాము. ఆ తర్వాత ఇంకా నడవలేక ఎర్లీ మార్నింగ్ ఎలాగో స్నానానికి రావాలి కదా అని చెప్పి మేము రూమ్‌కి తిరిగొచ్చేసి రెస్ట్ తీసుకున్నాము. ఎర్లీ మార్నింగ్ 4:00కి బయలుదేరామండి స్నానానికి. వెళ్తూనే దారిలో మేము ఒక టిన్స్ వాటర్ కలెక్ట్ చేద్దామని టిన్స్ కూడా తీసుకున్నాము. ఆ టైంలో ట్రాన్స్‌పోర్ట్ కూడా ఏం లేదండి. ఎందుకంటే ఎంత దూరమైనా నడవాల్సిందే. ఆటోలు, బైక్‌లు అలాంటివి ఏమి అలో చేయట్లేదు. ఇక అట్లా చీకట్లోనే అంటే కొంచెం ఫ్రెష్‌గా ఉన్నాం కాబట్టి కష్టం అనిపించలేదు. మంచిగా బట్టలు తీసుకొని ఇంకా మేము నడుచుకుంటూ ఘాట్ దగ్గరికి చేరుకున్నాము. వీఐపీలకి మాత్రమే కొన్ని ఘాట్స్ ఓపెన్ చేసి ఉంచారంట. మామూలు క్రౌడ్‌కి మాత్రం చాలా తక్కువ ఘాట్స్ ఓపెన్ చేసి ఉంచారండి. వాళ్ళు అందుకే కొంచెం అక్కడ మాత్రమే కొంచెం క్రౌడ్‌గా అనిపించింది. ఓవరాల్‌గా మొత్తం కుంభమేళాలో మనకి టీవీలో చూపించినంత క్రౌడ్ మాత్రం అక్కడ లేదనిపించింది మాకు. అంటే ఎండ్ అవుతుంది కదా, సో క్రౌడ్ తగ్గిపోయిందనమాట. ఇంకా స్నానానికని బయలుదేరి వచ్చేసామండి. టెన్షన్‌గా ఉంది. ఎందుకంటే
నీళ్ళు బాగా చల్లగా ఉంటాయంట. అసలే నాకు సైనస్ ఎట్లానా భగవంతుడా అనుకున్నాను. బట్ నా ఫ్రెండ్స్ నాకు ఇచ్చిన సపోర్ట్ తోటి మెల్లంగా ధైర్యం చేసి నీళ్ళల్లో దిగి ఫస్ట్ పసుపు కుంకాలు అవన్నీ కూడా తెచ్చారండి మా వాళ్ళు. దీపాలు వదిలిపెట్టాలని ముందు పసుపు కుంకుమ తీసుకొని కొంచెం నీళ్ళల్లో వేసి దండం పెట్టుకొని స్నానానికని ఇంకా మేము మెల్లంగా దిగామండి. దిగటం అయితే దిగిపోయాం కానీ భయమేస్తూ ఉంది. ఎట్లా ఉంటుందా ఏంటా అని చాలా భయమేసింది. సైనస్ ప్రాబ్లం కదా, అటాక్ అయితే మళ్ళీ జలుబు అవన్నీ తగ్గవేమో అని టెన్షన్ పడ్డాను. బట్ నో ఇష్యూస్. సేఫ్గా అంత చల్లగా ఉన్నా కూడా అదంతా ఒక మాయలాగా, భగవంతుడు మాయలాగా నాకు అసలు జలుబులు అలాంటివి ఏం చేయలేదు, జ్వరం అలాంటివి ఏం రాలేదు. మంచిగా నీళ్ళల్లో దిగి హ్యాపీగా మునకలేసి దేవుడికి దండం పెట్టుకొని సక్సెస్ఫుల్గా స్నానం అనేది కంప్లీట్ చేశాము. యాక్చువల్గా గవర్నమెంట్ వాళ్ళు స్నానానికి ముందు డ్రెస్సెస్ చేంజ్ చేసుకోవడానికి కొంచెం చిన్న చిన్న బాత్రూమ్స్ లాంటివి షెల్టర్స్ అవన్నీ కట్టారు. బట్ ఈ క్రౌడ్ ఏంటంటే అవన్నీ ఏమి యూటిలైజ్ చేసుకోకోకుండా ఘాట్స్ దగ్గరే ప్లాస్టిక్ షీట్స్ అనేవి కొనుక్కొని పరిచేసుకొని అక్కడే స్నానాలు చేసేసి అక్కడే తడి బట్టలతో వచ్చేసి అక్కడే బట్టలు మార్చేసుకొని ఇట్లా కొంచెం అన్హైజీనిక్గా చేసేసారు సరౌండింగ్స్ అన్నీ. బట్ ఓవరాల్గా చాలా చాలా అంటే చాలా బాగుంది. ఫెసిలిటీస్ కూడా మనకి ఘాట్స్ దగ్గర బాగానే ఉన్నాయండి. అవి పబ్లిక్ సరైన రీతిలో యూజ్ చేసుకోవట్లేదు అని నాకు అనిపించింది. ఎందుకంటే టాయిలెట్స్ ఉన్నాయి, డ్రెస్ చేంజింగ్ రూమ్స్ ఉన్నాయి, తర్వాత తినటానికి స్టాల్స్ ఉన్నాయి, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. బట్ ఏంటంటే నది దగ్గరే స్నానం చేయాలి, నది దగ్గరే బట్టలు మార్చుకోవాలి అన్నట్టుగా అందరూ ఆ నదుల దగ్గరే అంతా కలగాపులగంలాగా అక్కడంతా గలీజ్ చేసేసారు. ఇడిచిన బట్టలు అట్లా అన్నీ పడేసేసి. బట్ ఫైనల్లీ ఇక మనం ఇట్లాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు ఇంకా అలాంటివన్నీ ఆలోచించుకోకూడదు కదా. సో అవన్నీ మనసులో నుంచి తీసేసి హ్యాపీగా, అంటే మేము త్రివేణి సంగమం దగ్గర ఆ 3 నదులు కలిసే దగ్గరికి వెళ్దాం అనుకున్నాం కానీ అక్కడికి వెళ్ళటానికి బోట్స్ అన్నీ బంద్ చేసేసారంట. సో మేము దొరికిన ప్లేస్లోనే మేము మంచిగా స్నానం చేసాము. చూడటానికి నీళ్ళు కొంచెం మురికిగా అట్లా ఉన్నాయి కానీ బట్ అంత చేయలేనట్టుగా అయితే మాత్రం ఏమీ లేదు. మంచిగా స్నానం అనేది చేసేసి బయటకు వచ్చేసామండి. ఇంకా అక్కడ నుంచి ప్రయాగరాజ్లో ఇంకా చూడటానికంటూ వేరే ఇంకేమీ ప్లేసెస్ లేవన్నమాట. అంటే నాకు తెలియదు, వాళ్ళు చెప్పటము అంత చూసే అంత ప్లేసెస్ ఏం లేవండి. సో మనకు ఉన్నది తక్కువ టైం కాబట్టి బడే హనుమాన్ మందిర్ చూడటానికి ఒకటి ఉందని అక్కడ చూడటానికి వెళ్ళామండి. దారిలో చాలామంది అఘోరాలు, బాబాలు వాళ్ళందరూ దర్శనం ఇచ్చారు. ముళ్ళ మీద పడుకొని అట్లా రకరకాలుగా అందరికీ అట్రాక్ట్ చేస్తున్నట్టుగా చేస్తూ ఉన్నారు. అక్కడి నుంచి మేము బైక్లో, చాలా దూరం ఆ మందిరు. సో అక్కడి నుంచి మేము బైక్లో వెళ్ళామండి అక్కడికి. బైక్లో వెళ్ళినా కూడా మనకి కొంచెం దూరం, అంటే మనకి గుడి కనిపిస్తుంది అనే అంత దూరంలో తీసుకొచ్చి మనల్ని అక్కడ డ్రాప్ చేసేస్తున్నారు. అక్కడి నుంచి మనం నడుచుకుంటానే గుడికి వెళ్ళాలి. వెళ్ళేటప్పటికి 12 అయిపోయింది. గుడి క్లోజ్ చేస్తారు, 4 o'clock తెరుస్తారంట. కానీ అప్పటి వరకు వెయిట్ చేసే అంత టైం లేక బాగా ఆకలేస్తుంది, మేము పొద్దున్నుంచి ఏం తినలేదని ఇంకా రూమ్కి రిటర్న్ అయిపోయాము. రూమ్కి రిటర్న్ అయిపోయి ది వెరీ నెక్స్ట్ మినిట్ అయోధ్యకి ప్రయాణం అయిపోయాము. ఫైనల్లీ అయోధ్య చేరుకున్నాము ఆ నైట్ అంతా ట్రావెల్ చేసి. అయోధ్య గురించి చెప్పాలంటే మాత్రం అసలు
చాలా అందంగా ఉందండి సిటీ అయితే. ఎంటర్ అవ్వంగానే మంచిగా రాముడు విగ్రహం, ఆ తర్వాత అక్కడ కూడా రూమ్ చాలా బాగుంది తీసుకున్నది. తీసుకొని అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా రామ్ మందిర్‌కి మేము ప్రయాణం అయ్యాము. అక్కడి నుంచి 1 ½ కిలోమీటర్ దూరంలోనే రామ్ మందిర్ ఉందండి. బట్ క్రౌడ్ వల్ల నడకకి మాత్రం 4 కిలోమీటర్స్ ఇటు వన్ వే 2 కిలోమీటర్స్, వన్ వే 2 కిలోమీటర్స్ అట్లా నడిచిన తర్వాతే రామ్ మందిర్ వచ్చేటట్టుగా బ్యారికేడ్స్ కట్టేశారు. దారిలో ఉన్న గుళ్ళు అయన్నీ చూసుకుంటూ మెల్లంగా మేము ఆహ్, రామ్ మందిర్‌కి దగ్గరలోకొచ్చాము. అసలు అదే ప్రయాగరాజ్ వచ్చిన వాళ్ళందరూ అయోధ్య, నెక్స్ట్ వారణాసి అన్నట్టు అందరూ ఒక దగ్గరకొచ్చారండి. ఎట్లా ఫైనల్‌గా కొంచెం కష్టమే అనిపించింది మాకు ఆ క్రౌడ్‌లో నడవటానికి. మొత్తానికి నడిచి రామ మందిర్ అయితే చేరుకోగలిగాము. ఇంకా రాముడి గుడి కన్‌స్ట్రక్షన్ స్టేట్‌లోనే ఉందనమాట. సో, హ్మ్, అది దానివల్ల ఆహ్, ఆ జనం ఎక్కువ తాకిడి తట్టుకోలేక అన్నట్టు క్యూస్ క్యూ సిస్టమ్ చేశారు. అక్కడి నుంచి మేము మెల్లంగా టెంపుల్‌లోకి వెళ్ళామండి. అక్కడ మొబైల్ అలో చేశారు. ప్రస్తుతానికైతే అలో చేస్తున్నారు. ఫ్యూచర్‌లో అలో చేస్తారో లేదో తెలీదు. ఆహ్, అక్కడ లగేజ్ పెట్టుకోవడానికి కూడా మంచిగా ప్లేసెస్ ఉన్నాయి. లోపల టాయిలెట్స్ ఉన్నాయి. అంతా ఫెసిలిటీస్ అయితే బాగున్నాయండి రామ్ మందిర్‌లో. క్యూలో వెల్ క్యూ క్యూ సిస్టమ్ కూడా చాలా బాగుందనమాట. ఇంకా చెప్పుల స్టాండ్‌లో అక్కడ చెప్పులు పెట్టేసేసి ఇంకా మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్‌లోకి ఎంటర్ అయిపోయాము. గుడి అయితే చాలా బాగుందండి. డస్ట్ అంటే విపరీతమైన డస్ట్, ఎందుకంటే కన్‌స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి. అలాగా ఆ క్యూలోనే మేము టెంపుల్‌లోకి వచ్చేసాము. ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇప్పుడు చూపిస్తున్నది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఈ ఎంట్రన్స్ దాటిన తర్వాత ఇది కమాన్ లాంటిదనమాట. ఇది దాటిన తర్వాత అప్పుడు మనకి రామ్ రాముడి విగ్రహం ఉన్న మెయిన్ మందిర్ మనకి కనిపిస్తుందనమాట. అసలు అక్కడికొచ్చేటప్పటికి జనం ఎంత తోపులాటలంటే ఇంకా దగ్గరకొచ్చేసాం గదా అన్న ఉత్సాహం అనమాట. ఇప్పుడు కనిపిస్తుంది. చూసారా ఈ కమాన్ దాటి లోపలికొచ్చిన తర్వాత మనకి మెయిన్ టెంపుల్ అలా కనిపిస్తుంది. జనం చూసారు గదా ఎంత క్రౌడ్ ఉందో! మేమున్నప్పుడైతే అసలు కన్ను మూసి తెరిచేలోపు మనల్ని తోసేస్తున్నారండి. అంతమంది జనం అనమాట. బట్ ఎక్కడ ఆగకుండా వెంటనే దర్శనం అయితే జరిగిపోయింది. ఈ క్రౌడ్‌నంతా మనం దాటుకొని అక్కడ మెయిన్ గడప దగ్గరికెళ్ళేటప్పటికే మనకి స్క్రీన్ మీద లోపల ఉన్న బాలుడు రాముడుని మనం చూడగలుగుతాం అనమాట. చాలా అంటే చాలా క్రౌడ్ అనిపించిందండి మాకైతే. మేము అందరూ ఇంకా మొబైల్స్ అలో చేస్తున్నారు కదా అని అందరూ అన్ని విధాలుగా ఫొటోస్ తీసుకుంటూ ఉన్నాం. నేను కూడా చాలా ఫొటోసే క్లిక్ చేశాను. మళ్ళీ అవకాశం వస్తుందో లేదో అని రాముడిని దొరికినన్ని ఫొటోస్ నేను క్లిక్ చేసుకున్నానండి. ఈ మెయిన్ ఎంట్రన్స్‌లో ఇలా స్క్రీన్స్ పెట్టారు. మనకి లోపల ఉన్న రాముడిని మనం దూరం నుంచే చూసుకుంటూ మనం వెళ్ళొచ్చు. పోలీసోళ్ళైతే లాఠీతోటి అంటున్నారు గానీ ఎవరు ఆగలేదు. చూసారు కదా ఎంతమంది ఫొటోస్ క్లిక్ చేస్తున్నారో. ఫైనల్లీ నా అందాల రాముడిని నేను ఫోటో తీసేసాను. అసలు కళ్ళు మూసి తెరిసేలోపు మనం టెంపుల్ లోపలికొచ్చేసాము. దేవుడిని కూడా చూసేసామా అనిపించిందండి. అంత అందంగా ఉన్నాడు రాముడు. ఇంకా అక్కడి నుంచి బయటకొచ్చేసాము. రూమ్‌కొచ్చాము. రెస్ట్ తీసుకొని మళ్ళీ వెంటనే సాయంత్రం సరియు నదిలో స్నానం చేయటానికని అందరం కలిసి ఆటోలో బయలుదేరాము. సరియు నది దగ్గర చేరుకొని, సరియు నది దగ్గర ఒక చిన్న పాయలాగా కట్టారు అండి. అక్కడే స్నానాలు అవి చేయటానికి. ఇంకా అక్కడ స్నానం చేసేసి సాయంత్రం సరియు నది ఆరతికని మేము బయటకొచ్చేసాము. అక్కడ కూడా కానీ ఒక బ్యాడ్ థింగ్ మాకు ఎదురైన విషయం ఏంటంటే, సరియు నది దగ్గర
అక్కడ మనకి డ్రెస్ చేంజ్ చేసుకోవటానికి కానీ కొంచెం కూడా ప్లేస్ లేదండి. అంతా ఓపెన్‌గా అనమాట. అందరూ ఎట్లాగో అక్కడే డ్రెసెస్ చేంజ్ చేసుకోవడానికి ఒక ప్లేస్ అనేదే లేదనమాట ఆడవాళ్ళకి. టాయిలెట్స్ లేవు, ఏం లేవు. అట్లాగే ఎట్లాగో స్నానం చేసేసాము. స్నానం చేసేసి సరియు నది ఆరతిని చూడటానికని మేము నది ఆరతి ఘాట్ దగ్గరికి వచ్చామండి. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే సరియు నదికి 4 ప్లేసెస్‌లో ఆరతి ఇస్తారంట. సో మేము ఒక చోట ఆరతి కట్టినైతే మాకు ఆరతి ఫైనల్లీ మేమంతా ఆరతిని చూసి చాలా ఆనందపడ్డామండి. చాలా బాగా జరిగింది కూడా. అసలు మేమందరికీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా వీడియో కాల్స్ చేసి చూపించాము. చాలా హ్యాపీగా అనిపించింది. ఇది రెండో నదిలో స్నానం కూడా కంప్లీట్ అయిందని. ఇంకెక్కడి నుంచి కొంచెం కష్టంగా ఇంకా దీపాలు అవన్నీ వెలిగించి నీళ్ళల్లో వదిలి ఇంకా మెల్లగా నడుచుకుంటూ లైట్స్లో అయోధ్య నగరాన్ని చూసుకుంటూ మెల్లంగా మేము ఇంకా రూమ్కి వచ్చేసామండి. వచ్చేసి ఆ నెక్స్ట్ డే ఇంకా వారణాసికి వెళ్ళటానికి మేము ప్రిపేర్ అయిపోయాము. ఎర్లీ మార్నింగ్ లేచి రెడీ అయిపోయి 8:30 కల్లా మేము బస్ స్టాండ్కి వచ్చేసామండి. ఇక్కడి నుంచి మనం వారణాసి ప్రయాణం అవుతున్నాం అనమాట. బస్సు కోసం వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ బస్ స్టాండ్లోనే బ్రేక్ఫాస్ట్ అది చేసేసి ఇంకా బస్సు ఎక్కామండి. వారణాసి అయోధ్య నుంచి వారణాసికి ఆల్మోస్ట్ 8 అవర్స్ అట్లా ఉందండి జర్నీ. ఫైనల్లీ వారణాసి చేరుకున్నాము. స్లీపర్ కాబట్టి మాకు కొంచెం ఇబ్బంది ఏం కలగలేదు. వారణాసి చేరుకున్న తర్వాత మాకు ఆటో దొరకటానికి కూడా చాలా కష్టమయ్యింది. వాళ్ళని వీళ్ళని ఎట్లాగో రిక్వెస్ట్ చేసుకొని కొంచెం ఇది చేసి వచ్చేసాము. కొంచెం ఘాట్కి దగ్గరలోనే ఒక రూమ్ తీసుకున్నాము. తీసుకొని ఆ నైటే ఇంకా గంగా స్నానానికని బయలుదేరిపోయాము. ఆ నైటే గంగలో స్నానం చేసేసి ఇంకా ఎందుకంటే అక్కడ చెప్పారు అయోధ్యలో ఎర్లీ మార్నింగ్ 3కి గనక క్యూలో నించుంటే మీకు ఈజీగా దర్శనం అవుతుంది, లేకపోతే దర్శనం చాలా కష్టం, చాలా క్రౌడ్ ఉంది అని అన్నారు. అందుకని మేము ఎర్లీ మార్నింగ్ 3కి వెళ్ళాలి కాబట్టి నైటే గంగా స్నానం చేసేసాము. చేసేసిన తర్వాత అక్కడున్న బాబాల్ని వాళ్ళందరినీ దర్శించుకుంటూ ఇంకా రూమ్కి వచ్చేసాము. ఎర్లీ మార్నింగ్ 3 లేచి క్యూలో నిలబడితే ఫోన్లు అవన్నీ మేము దారిలోనే ఒక దగ్గర పెట్టేసామండి షాప్లో. అక్కడ 3 నుంచుంటే క్యూలో దర్శనం అయ్యి బయటకు వచ్చేటప్పటికి 11:30 అయ్యింది. ఇంకా అక్కడి నుంచి రూమ్కి వచ్చి కొంచెం రెస్ట్ తీసుకొని సాయంత్రం బోట్ షికార్కని బయటకు వచ్చామండి. బోటింగ్ కనుక వెళ్ళాము. ఇక్కడ కొన్ని బోట్స్ ఏమో 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాయి, కొన్ని బోట్స్ ఏమో 200 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాయి. 200 ఏమో పెద్ద బోట్ ఉంటుంది, పైన డబుల్ డెక్కర్ లాంటిది, పైన కూర్చోబెట్టేస్తాడు, క్రౌడ్గా ఉంటుంది. మనం నీళ్ళని టచ్ చేయలేము, ఫీల్ చేయలేము అనమాట. సో అది ఎందుకు అని ఎక్కిన తర్వాత మళ్ళీ వద్దు అనుకొని మళ్ళీ దిగిపోయి మళ్ళీ ఇంకొక చిన్న బోట్ ఎక్కాము. దాంట్లో 200 రూపీస్ ఛార్జ్ చేశాడు. అప్రాక్సిమేట్లీ ఒక 50 మెంబర్స్ దాకా ఆ బోట్లో కూడా కూర్చోవచ్చు. మేము చిన్న బోట్లో ఎక్కాము. మొత్తం ఘాట్స్ అన్నీ వారణాసిలో ఎన్ని ఘాట్స్ ఉన్నాయో ఆ ఘాట్స్ అన్నీ చూపించుకుంటూ మెల్లంగా తీసుకుని వెళ్ళాడు అతను. ఘాట్స్ దగ్గర ఆపి వాటి విశిష్టత కూడా మాకు తెలియజేశాడు అతను. బోటింగ్ చాలా బాగా జరిగింది మాకు. ఎక్కడైతే ఎక్కించుకున్నాడో మళ్ళీ తిరిగి తీసుకొచ్చి ఇక్కడే పార్క్ చేసేసాడు అనమాట. మేము అది యాక్చువల్గా అక్కడ గంగల నుంచి కూడా మేము కొంచెం వాటర్ కలెక్ట్ చేద్దాం అనుకున్నాము. కానీ అక్కడ ఒక అతను చెప్పారనమాట, గంగా నుంచి వారణాసి నుంచి నీళ్లు తీసుకుని వెళ్ళకూడదంట ఇంటికి. ఒకవేళ తీసుకెళ్ళవలసి వస్తే కూడా
అంటే నేను అడిగాను ఒక డౌటు. ఇక్కడి నుంచి నీళ్ళు తీసుకెళ్ళి రామేశ్వరంలో కలపాలి కదా! మళ్ళీ రామేశ్వరం నుంచి ఇసుక తీసుకొచ్చి కాశీలో కలపాలంటారు. మరి నీళ్ళు తీసుకెళ్ళకుండా ఎలా కుదురుతుందండి అని అడిగితే అతను చెప్పాడనమాట. నీళ్ళు తీసుకెళ్ళండి, కానీ అవి ఇంట్లో ఓపెన్ చేసి ఇంట్లో జల్లటం లాంటివి చేయకూడదు. ఎందుకంటే ఇక్కడ అందరూ వాళ్ళ వాళ్ళ పాపాలని కడుక్కోవడానికి గంగలో స్నానం చేస్తారు. ప్లస్ ఇక్కడ సగం ఖాళీ కాలని శవాల్ని కూడా గంగలోనే ఏసేస్తూ ఉంటారు. ఇదంతా ఇట్లా పొల్యూట్ అయిపోయి ఉన్న వాటర్ కాబట్టి మనం ఇళ్ళల్లో చల్లుకోకూడదు. గంగా నది పవిత్రమైనదే, కానీ ఇళ్ళల్లో చల్లుకోవటానికి మాత్రం పనికిరాదు. సో, అందుకనే నీళ్ళు తీసుకెళ్ళకూడదు. తీసుకెళ్ళినా అవి క్లోజ్ చేసే ఉంచుకోవాలి. మళ్ళీ రామేశ్వరంలోనే ఓపెన్ చేసి నీళ్ళు అక్కడ కలపాలి అని చెప్పి అతను అన్నాడనమాట. ఆ లాజిక్ నాకెందుకో కరెక్ట్ అనిపించింది. సో, నేను అక్కడి నుంచి వాటర్ కలెక్ట్ చేయలేదు. ఓన్లీ ప్రయాగరాజ్ నుంచి ఏ ఇంటికి తెచ్చుకున్నాను నేను నీళ్ళు. వారణాసి అంటే ఇంతకుముందు నేను విన్నది ఏంటంటే చిన్న చిన్న ఆమ్, చిన్న చిన్న దారులు, ఆవు గలీజ్గా ఉంటాయి రోడ్లన్నీ, వీధులన్నీ అట్లా అని అట్లా విన్నాను నేను. బట్ నాకు ఇప్పుడైతే అట్లా అనిపించలేదండి. చాలా స్పేషియస్ రోడ్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ప్రయాగరాజ్ కుంభమేళాకి వచ్చిన జనం అంతా ఇప్పుడు వారణాసికి వస్తున్నారు కాబట్టి క్రౌడ్, కానీ లేకపోతే నార్మల్గా ఉండే క్రౌడే ఉంటుంది అని చెప్పి అక్కడ లోకల్స్ చెప్పారు. ప్లేస్ మాత్రం పర్లేదు, నాట్ బ్యాడ్, నీట్గానే ఉంది. టాయిలెట్స్ ఇక్కడ కూడా టాయిలెట్స్ అవన్నీ ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయి. ఇక్కడ ఫేమస్ ఇక బాబాలు అందరూ అట్లాంటి కొంతమంది ఉన్నారు. మేము యాక్చువల్గా వాళ్ళని ఫొటోస్ తీద్దాము అని ట్రై చేసాము. కొంతమంది ఏమో అసలు ఫొటోస్ కూడా అలో చేయట్లేదు, వాళ్ళు ఒప్పుకోవట్లేదు. కొంతమంది ఏమో ఫొటోస్ కోసమే అట్రాక్షన్ అన్నట్టుగా వాళ్ళు ఆశీర్వదిస్తానికి వాళ్ళు అట్రాక్ట్ చేస్తున్నారు భక్తుల్ని. వస్తున్నప్పుడు మేము అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాము. ఎంతైనా వాళ్ళకున్న అంత దాన్ని ఏమంటారు, దివ్యత్వంలో మనకి కొంచెం కూడా లేదు కదండి. సో, వాళ్ళు ఇండైరెక్ట్గా వాళ్ళల్లో కూడా పవర్స్ ఉన్నాయి అని మేము నమ్మి వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా తీసుకోవటం జరిగింది. మొత్తం బోటింగ్ వచ్చి ఒక 2 అవర్స్ మాకు బోటింగ్ చేయించాడనమాట. చాలా హ్యాపీగా అనిపించిందండి. ప్లెజెంట్గా అనిపించింది. ఎంత ప్రశాంతంగా ఉందంటే గంగమ్మ ఎంత నిర్మలంగా ఉందో మిడిల్లో అంతే నిర్మలంగా స్లోగా చీకటి పడే వరకు ఘాట్స్ అన్నీ తిప్పి జాగ్రత్తగా తీసుకొచ్చి మళ్ళీ వదిలిపెట్టాడు. ఇంకా అక్కడి నుంచి మేము కొంచెం షాపింగ్ చేసాము. ఇంకా నెక్స్ట్ డే మేము హైదరాబాద్కి రిటర్న్ అయిపోతున్నామని కొన్ని షాపింగ్ అవన్నీ చేసామండి. అక్కడ క్రౌడ్ వల్ల గంగా ఆరతి ఇవ్వట్లేదంట. సో, లోపల ఉన్న విగ్రహానికి మాత్రమే గంగా ఆరతి ఇచ్చారు. ఇంక రూమ్కి వచ్చి రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే బ్యాక్ టు హైదరాబాద్. నా ఈ ప్రయాణం ఇంత సాఫ్ట్గా జరుగుతుందని నేను అనుకోలేదండి. ఫైనల్లీ క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చేసాము. మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్